నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడలో 18,000 కోట్లతో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు నేడు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, పవన్. రాష్ట్రంలో పలు ప్రాంతాలను కప్పేసిన పొగమంచు. బాపట్ల, ఏలూరు జిల్లాల్లో నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. ఈ నెల 30న తెలుగు రాష్ట్రాల జల వివాదాల కమిటీ తొలి భేటీ. సభ్యులందరికీ సమాచారం చేరవేసిన కేంద్ర జల సంఘం. భారత అమ్ముల పొదిలోకి మరో 114 రాఫెల్ విమానాలు. కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ సేకరణ బోర్డు ఆమోదం. బంగాల్, అసోంలలో నేడు ప్రధాని మోదీ పర్యటన. 7 అమృత్ భారత్ రైళ్లకు శ్రీకారం. రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధమైంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణ హిత పరిశ్రమల్లో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. గత ఏడాది గ్రీన్కో గ్రూప్కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థకు ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం గమనార్హం. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి కాకినాడలో లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ను ఉపయోగించి పూర్తిగా పునరుత్పాదక శక్తితో తయారయ్యే కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమ్మోనియాను ఏఎం గ్రీన్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమ్మోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరుగుతుంది. పర్యావరణానికి ఏమాత్రం హానికరం కాదు. ప్రపంచం మొత్తం డీకార్బనైజేషన్, నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారుతున్నాయి. కాకినాడలో ఏర్పాటయ్యే ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు దేశానికే గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమ్మోనియా ప్లాంట్ను గ్రీన్ ప్లాంటుగా అభివృద్ధి చేస్తున్నారు. 495 ఎకరాల్లో $2 బిలియన్ పెట్టుబడితో ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంటు ఏర్పాటు ద్వారా సుమారు 8,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. 2027 చివరి నాటికి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్లాంటు కాకినాడ పోర్టుకు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గ్రీన్ అమ్మోనియాను అవసరమైన ప్రపంచ దేశాల ఎగుమతులకు అద్భుత అవకాశం ఉండనుంది. ఏఎం గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిపర్ ఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 KTPA గ్రీన్ అమ్మోనియాను ఆ దేశానికి ఎగుమతి చేయనుంది. మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్కు చెందిన GIC, UAEకి చెందిన ADAI వంటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందనుంది. ఈ ప్రాజెక్టుతో పాటే కాకినాడలోనే 2,000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ను కూడా ఏఎం గ్రీన్ ఏర్పాటు చేస్తోంది. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మరికొన్ని ప్రాజెక్టులను అదే సంస్థ నెలకొల్పనుంది. దీని నిమిత్తం $8 బిలియన్ పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడులతో అదనంగా దాదాపు 5,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 30న తొలిసారి సమావేశం కానుంది. ఈ మేరకు సభ్యులందరికీ కేంద్ర జల సంఘం సమాచారం అందజేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో జులైలో సమావేశమైనప్పుడు ఉభయ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి ఒక కమిటీని వేయాలని నిర్ణయించడంతో ఈ నెల మొదటి వారంలో కమిటీ ఏర్పాటైంది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఉభయ రాష్ట్రాలకు చెందిన అధికారులు, కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు సహా మొత్తం 12 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. గోదావరి వరద జలాలను వినియోగించుకుంటూ దిగువ రాష్ట్రంగా మిగులు జలాలపై ఉన్న హక్కును సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పోలవరం, నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు చేపట్టేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో వివాదాలు తలెత్తాయి. తెలంగాణ కూడా ఎలాంటి DPRలు సమర్పించకపోవడంతో పాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా అనేక ప్రాజెక్టులు చేపట్టడం, కొత్త ప్రాజెక్టులకు DPRలు సిద్ధం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తొలి భేటీకి రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని సేవాభవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నీటి నిర్వహణకు సంబంధించిన ముఖ్యాంశాలు సమావేశంలో చర్చిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోట జనసంద్రమైంది. జిల్లాలోని అన్ని దారులు పవిత్ర తీర్థానికి చేరాయి.
కనుమ రోజు ప్రభల తీర్థం కన్నుల పండుగగా సాగింది. నీరాజనాల మధ్య జగ్గన్న తోటలో ఏకాదశి రుద్రులు కొలువుదీరారు. రాష్ట్ర పండుగ ప్రకటించి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయడంతో లక్షల సంఖ్యలో భక్తులు ప్రభల తీర్థానికి పోటెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో కనుమ పండుగ రోజు ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం అత్యంత వైభవంగా సాగింది. 11 గ్రామాల నుంచి టన్నులకు పైగా బరువుండే ప్రభల్ని ప్రజలు భుజాలపై మోసుకుంటూ భక్తి శ్రద్ధలతో జగ్గన్న తోట తీర్థానికి తరలించారు. 9 ప్రభలు ఆయా రహదారుల మీదుగా సాగగా గంగలకుర్రు అగ్రహారానికి చెందిన వీరేశ్వర స్వామి, చెన్నమల్లేశ్వర స్వామి ప్రభలు ఎగువ కౌసకీ నదిని దాటుకుంటూ ముందుకు సాగే దృశ్యాలు మహా అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వంతో పులకించారు. వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి, కె పెదపూడి నుంచి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వర స్వామి, వక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కామల నుంచి రాఘేశ్వర స్వామి, మొసలిపల్లి నుంచి భోగేశ్వర స్వామి, పాలగుమ్మి నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి, గంగలకుర్రు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభలో ఊరేగింపుగా జగ్గన్న తోటకు సాగిన దృశ్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తీసుకురావడం అది చాలా బాగుంది. హోటల్ నుంచి రావడం అదంతా చాలా కొత్తగా ఉంది, బాగుంది. సింగపూర్ నుంచి వచ్చానండి. బాగా జరిగింది, చాలా బాగా జరిగిందండి. గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏర్పాట్లన్నీ ప్రస్తుతం అయితే గవర్నమెంట్ రాష్ట్ర పనులు గుర్తించడం వల్ల దీని ఖ్యాతి విశ్వాంతరాలకు వ్యాపించింది. చాలా బాగుంది. అంటే ఎర్లీగా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అంటే ఫస్ట్ టైం రావడం, దీని గురించి మాకు పెద్దగా ఐడియా లేదు, కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం వచ్చి చూడాలి అని అనుకుంటున్నాం. ఇంత ఎలా ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఈసారి కంటే ఈసారి జనం ఎక్కువగా ఉన్నారండి. బయట నుంచి వచ్చిన జనం అది బాగా ఎక్కువగా ఉన్నారు. చాలా బాగా చేస్తున్నారండి, బాగుంది. మన రిచువల్స్ ఇవన్నీ లైఫ్లో ఒక టైం అన్నీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగా చేశారు. లాస్ట్ 2 years నుంచి ఈ ప్రభల యొక్క ప్రాముఖ్యత గురించి బాగా తెలుస్తుంది అందరికీ. సో అందువల్ల క్రౌడ్ అంతా ఎక్కువ మంది వచ్చారు. ఈ యొక్క శక్తి స్వరూపాలైనటువంటి వీరభద్ర స్వరూపాలైనటువంటి ప్రభలు మరి వేళ ఎంతో దూరం నుంచి కష్టపడి తీసుకొచ్చినప్పటికీ ఆ తన్మయత్వంలో ప్రజలందరూ మైమర్చిపోయి ఈ ప్రభల తీర్థాన్ని, ఈ జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని విజయవంతం చేశారు. మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఎంపీలు సానా సతీష్, హరీష్ మాథూర్, సాంస్కృతిక శాఖ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ప్రభల తీర్థాన్ని సందర్శించారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు కిక్కిరిసిన సమయంలో కారులో వంతెనపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు తోపులాట జరిగి మహిళలు, చిన్నారులు ఆందోళన చెందారు. బాపట్ల జిల్లా చీరాలలో పొగమంచు దట్టంగా అలుముకుంది. తెల్లవారుజాము నుంచి వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. ఒంగోలు, కత్తిపొడి, వాడరేవు, పిడుగురాళ్ల జాతీయ రహదారులపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాక్పై పొగమంచుతో రైళ్లు నిదానంగా వెళ్తున్నాయి. పర్చూరు, చినగంజాం, వేటపాలెం, మార్టూరు ప్రాంతాలను పొగమంచు కప్పేసింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడక చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
4 జిల్లాల ప్రజల ఇబ్బందులు 4 ఏళ్ల నిరీక్షణకు కూటమి ప్రభుత్వం తెరదించింది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆర్ఓబీని పూర్తి చేసి సంక్రాంతికి ముందే అందుబాటులోకి తెచ్చింది. ఎట్టకేలకు వంతెన ప్రారంభం కావడంతో ఇకపై ప్రయాసాలు తప్పుతాయని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రైల్వే ట్రాక్ ను దాటేందుకు 100 ఏళ్ల క్రితం పై వంతెన నిర్మించారు. విశాఖ, విజయనగరం నుంచి రాజాం, మన్యం జిల్లా పాలకొండ వైపు వేలాది వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణం సాగిస్తుంటాయి. ఇంజనీరింగ్ బృందం సూచనల మేరకు రైల్వే అధికారులు 2022 మేలో ఈ వంతెనపై పెద్ద వాహనాల రాకపోకల్ని నిలిపేశారు. దీంతో ఆర్టీసీ సర్వీసులు ఆగిపోయాయి. ఫలితంగా విజయనగరం, రాజాం, పాలకొండల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు 40 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వచ్చింది. మరికొందరు చీపురుపల్లి వంతెన వరకు ఒక బస్సులో వచ్చి వంతెన దాటి మళ్లీ మరో బస్సు ఎక్కాల్సిన పరిస్థితి గతంలో నెలకొంది. నిత్యం వేలాది మంది ప్రయాణికుల రాకపోకలకు కీలకమైన పైవంతెన పనుల్ని త్వరగా పూర్తి చేయాల్సి ఉన్నా గత వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. 2022 ఆగస్టు 16న ఆర్ఓబీ పనులకు రైల్వే బోర్డు 12.97 కోట్ల రూపాయలు మంజూరు చేసినా 2023 మార్చి వరకు పనులు ప్రారంభించలేదు. మొదలైన పనులు 3 ఏళ్ల పాటు నత్తనడకన సాగాయి. దీంతో 4 జిల్లాల ప్రజలకు ప్రయాణం భారంగా మారింది. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం చొరవతో ఈ ఏడాది 10న ఈ వంతెన అందుబాటులోకి వచ్చింది. చీపురుపల్లికి ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లలు రాజంలో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్, మిగతా కాలేజ్ మంచి ఎడ్యుకేషన్ కోసం, అదేవిధంగా మంచి హాస్పిటల్ కోసం అక్కడికి వెళ్ళాలి అని అంటే అవతల మళ్ళీ విజయనగరం నుంచి చిలకపాలెం మీదుగా రావాల్సి వచ్చేది. లేదా అవతల గజపతినగరం నుంచి వయా రామభద్రపురం రావాల్సినటువంటి పరిస్థితి. అలాంటి ప్రముఖమైనటువంటి ఈ బ్రిడ్జిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దృష్టి పెట్టకుండా గత 5 ఏళ్ళలో జరిగినటువంటి ఆ తాస్తారం వల్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి బ్రిడ్జి ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో గ్రామాలకి 2 రాష్ట్రాలు కలుపుతున్న ఈ బ్రిడ్జి స్థానిక శాసనసభ్యులు కళామంత్రి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈరోజు బ్రిడ్జి ప్రారంభమైంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ విజయానికి మేము అంకితం చేస్తున్నాం. ఎందుకంటే వారు గత ఎన్నికల ముందు వచ్చి బహిరంగ సభలో చెప్పారు, చీపురుపల్లి వచ్చి ఖచ్చితంగా మేము అధికారం వచ్చిన కొద్ది నెలలకే ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తామని చెప్పడం ఈరోజు అది సాధ్యం కావడం, ఇది సాకారం అవడం అనేది ఈరోజు వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. చీపురుపల్లి రైల్వే వంతెన పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 5 years నుంచి మేము వెయిట్ చేస్తున్నాం దీనికోసం. సో ఈ రోజు కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మాకు బస్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది. ఇంకా ప్రాబ్లమ్స్ కూడా ఎవరికి రావు. ఈ రోడ్ అవుతుంది చాలా బాగుందండి. ఇంతకుముందే చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. చాలా ఇబ్బంది పడ్డాం. అంతా కూడా ఇది అవటం వల్ల కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్య బ్రిడ్జి చాలా ప్రాబ్లం అయిపోయి నరకం అనిపించామండి. చాలా మట్టుగా రావడానికి కూడా భయం వేసేది. ఒకవేళ వైజాగ్ వెళ్ళాలంటే మినిమం చిలకపాలెం వెళ్ళిపోయి అలాగ వచ్చినప్పటికి తలపైన తాకొచ్చేది. ఆటోమేటిక్గా ఈ బ్రిడ్జి వల్ల 2 hours మాకు అందరికి చాలా సేఫ్ అయిపోయింది సార్. ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ 5 years తర్వాత జరిగింది. కన్స్ట్రక్షన్ అనేది చాలా మంచిగా చేశారు. మెయిన్ లారీస్ వెళ్ళడానికి కానీ, బస్సెస్ వెళ్ళడానికి కానీ చాలా ఉపయోగం పడింది. బ్రిడ్జ్ వల్ల ఏంటంటే రైల్వే స్టేషన్ మెయిన్ ఇక్కడ నియర్ బై మనకి గర్విడ్ స్టేషన్ కంటే రైల్వే స్టేషన్ మనకి చీపురుపల్లిలో రైల్వే స్టేషన్ చాలా ఇది ఉంది. సో దిస్ ఈస్ ద వెరీ మేజర్ రోల్. థ్యాంక్ యూ ఫర్ ఏపీ గవర్నమెంట్ టు కన్స్ట్రక్ట్ దిస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయిన రోజు సందర్భంగా మేము ఇక్కడ దిగి దీన్ని ఒక ఫోటో తీసుకొని మాకు మెమరబుల్ డే కింద మార్చుకొని, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడ్డారు. ఏదైతే ప్రభుత్వం అనేయండి, ఎవరైతే ప్రజలు ఉన్నాయండి వాళ్ళందరి కోరిక మేరకు ఈ జనవరి సంక్రాంతితో పాటు 2026 ఎంతో ఆనందదాయకంగా ఇది ఓపెన్ చేసినందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు. చీపురుపల్లి రైల్వే పైవంతెన నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో పాలకొండ ఆర్టీసీ డిపో 4 ఏళ్ల పాటు నిత్యం లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోయింది. వంతెన పునః ప్రారంభం కావడంతో ఆదాయం తిరిగి సమకూరనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో 3 దశాబ్దాలుగా కొనసాగిన అవిభాజ్య శివసేన ఆధిపత్యానికి గండిపడింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారం దక్కించుకుంది. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా 25 నగరాల్లో మహాయుతి కూటమి అగ్రభాగాన దూసుకెళ్లింది.
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించింది. బీజేపీ అత్యధికంగా 1440 వార్డుల్లో గెలుపొందింది. శివసేన 404, కాంగ్రెస్ 318, అజిత్ పవార్ ఎన్సీపీ 164, ఉద్దవ్ ఠాక్రే శివసేన 156 వార్డుల్లో విజయం సాధించాయి. 227 స్థానాలున్న బృహన్ ముంబై కార్పొరేషన్ను బీజేపీ శివసేన కూటమి కైవసం చేసుకుంది. ముంబై మహానగరంలో 3 దశాబ్దాలుగా కొనసాగిన అవిభాజ్య శివసేన ఆధిపత్యానికి గండిపడింది. బీజేపీ 89, శివసేన 28 వార్డులు గెలిచాయి. 2 దశాబ్దాల తర్వాత ఉద్దవ్, రాజ్ ఠాక్రే సోదరులు కలిసి పోటీ చేసినప్పటికీ శివసేన, ఉద్దవ్ వర్గం 67 స్థానాలు, మహానిర్మాణ్ సేన 6 సీట్లు గెలుపొందాయి. కాంగ్రెస్ 24 వార్డులను సొంతం చేసుకుంది. పుణె, పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లో శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు కలిసి పోటీ చేసినప్పటికీ అక్కడా కమలం వికసించింది. 128 వార్డులున్న పింప్రీ చించ్వాడ్లో బీజేపీ 84 వార్డుల్లో, ఎన్సీపీ 37 వార్డుల్లో గెలిచాయి. పుణేలో 165 వార్డులకు గాను 123 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఠానేలోని 171 వార్డుల్లో మహాయుతి కూటమి 100కు పైగా స్థానాలు దక్కించుకుంది. నాసిక్, పన్వేల్, కళ్యాణ్ దొంబివ్లీ, సంభాజీనగర్, నాగ్పూర్, షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లు మహాయుతి ఖాతాలో పడ్డాయి. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గాను 40కి పైగా వార్డులను హస్తగతం చేసుకుంది. బీజేపీ 22 స్థానాలకే పరిమితమైంది. ఎంఐఎం 114 స్థానాల్లో గెలిచినట్లు ఆ పార్టీ తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏను ఆశీర్వదించినందుకు ముంబై ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ముంబై దేశానికే గర్వకారణమని, అది అభివృద్ధిని నడిపించే నగరమన్నారు. తాము నగర ప్రజలకు సుపరిపాలన, ఈజ్ ఆఫ్ లివింగ్ అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి 2 రోజుల పాటు పశ్చిమ బెంగాల్, అసోంలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత బెంగాల్లోని మాల్డా వెళ్లనున్న మోదీ హౌరా, గువాహటి మధ్య నడిచే తొలి వందే భారత్ స్లీపర్ రైలు, 7 అమృత్ భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. అనంతరం మాల్డాలో 3,250 కోట్ల రూపాయల విలువైన పలు రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత అసోం వెళ్లనున్న ప్రధాని గువాహటిలో బోడో సమాజం జరుపుకునే బాగురుంబా ద్వౌ 2026 సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో 10,000 మందికి పైగా బోడో కళాకారులు చేసే బాగురుంబా నృత్యాన్ని మోదీ తిలకిస్తారు. తర్వాత నాగౌ జిల్లాలోని కలియాబోర్ 6,950 కోట్ల రూపాయలతో చేపట్టే కజరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. అనంతరం గువాహటి, రోహతక్, దిబ్రూగఢ్, లక్నవూ మధ్య నడిచే 2 అమృత్ భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభిస్తారు. భారత్ మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనకు రక్షణ సేకరణ బోర్డు ఆమోదం తెలిపినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. తర్వాతి దశల్లోనూ ఆమోదముద్ర పడితే వాయుసేన బలం పెరగనుంది. వాయుసేన వద్ద ప్రస్తుతం 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మొత్తం మంజూరైన స్క్వాడ్రన్ బలం కంటే ఇది తక్కువ. ఈ నేపథ్యంలో మరిన్ని రాఫెల్ జెట్లు కావాలని ఐఏఎఫ్ సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనల్లో విమానాల్లో స్వదేశీ ఆయుధాలను ఏకీకృతం చేయడం, దేశీయ ఉత్పత్తి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం వంటి అంశాలున్నాయి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కూడా ఆమోదముద్ర వేస్తే కొనుగోలు ఒప్పందానికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పటివరకు భారత ప్రభుత్వం సంతకం చేసిన అతిపెద్ద రక్షణ ఒప్పందంగా ఇది నిలవనుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో రాఫెల్ ఫైటర్ జెట్లు అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. కర్ణాటకలోని చారిత్రక లక్కుండిలో నిధి కోసం పూర్తి స్థాయిలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు కోటే వీరభద్రేశ్వర స్వామి ఆలయ సమీపంలో అధికారులు నిధి కోసం వేట మొదలుపెట్టారు. మొదటి దశ తవ్వకం ప్రారంభమైందని, ఇది పూర్తయ్యేందుకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిధి బయటపడితే లక్కుండి గ్రామాన్ని మొత్తాన్ని మరో చోటుకు తరలించాలని భావిస్తున్నారు. కర్ణాటక గడక్ జిల్లాలోని చారిత్రక లక్కుండి గ్రామంలో ఇటీవల బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో ఇక్కడ నిధుల కోసం పూర్తిస్థాయి తవ్వకాలను అధికారులు చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు లక్కుండిలోని కోటే వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పూర్తిస్థాయి తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో జేసీబీలు, ట్రక్కులు, ట్రాక్టర్లను తరలించారు. ఈ ప్రాజెక్టును పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, లక్కుండి హెరిటేజ్ డెవలప్మెంట్ అథారిటీ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా చేపడుతున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలను ప్రారంభించాయి.
తవ్వకాల్లో ఉపయోగించే పనిముట్లకు పూజలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిఎన్ శ్రీధర్ భూమి పూజ చేసి తవ్వకాలను ప్రారంభించారు. మొదటి దశ పనులను ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. 10x10 మీటర్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరుగుతాయన్నారు. ఇది పూర్తి అయ్యేందుకు దాదాపు 3 నుంచి 4 నెలల సమయం పట్టొచ్చని వెల్లడించారు. ఫలితాల ఆధారంగా వీలైతే గ్రామం మొత్తాన్ని తరలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. పురాతన కాలంలో లక్కుండిలో బంగారు నాణేలను ముద్రించినట్లు ఆధారాలున్నాయని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా ఒక సంపన్న కేంద్రంగా ఉండేదని, భూగర్భంలో ఇప్పటికీ అపారమైన సంపద దాగి ఉండొచ్చన్నారు. వాటిని గుర్తించడానికే తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఇటీవల లక్కుండిలో ఇంటి నిర్మాణానికి పునాది తవ్వుతున్న సమయంలో బంగారు నగలున్న తామ్రపు చెంబు బయటపడింది. దాన్ని గుర్తించిన 14 ఏళ్ల ప్రజ్వల్ రిత్తి అనే బాలుడు, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకొచ్చింది. గతంలో రాష్ట్రకూటులు, చాళుక్యులు, ఇతర రాజులు పాలించిన ఈ ప్రాంతంలో 101 దేవాలయాలు, 101 బావులు ఉన్నాయని నమ్ముతారు. ఇటువంటి చరిత్ర ఉన్న గ్రామంలో నిధులు దొరికినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పురావస్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లభ్యమైన ఆభరణాలు 400 ఏళ్ల నాటివి అయ్యుండొచ్చని తెలిపారు. రాజకీయ ఖైదీల ఉరిశిక్షలను నిలిపివేసిన ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసాధారణ రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. 800 మంది రాజకీయ ఖైదీల ఉరిశిక్షలను టెహ్రాన్ రద్దు చేసినట్లు చెప్పారు. అందుకు ఇరాన్ను గౌరవిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇరాన్లోని చాబహార్ పోర్టులో భారత్ కార్యకలాపాలపై అమెరికా ఆంక్షల మినహాయింపు గడువు ముగియనున్న తరుణంలో ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. చాబహార్ పోర్టును వ్యూహాత్మక కనెక్టివిటీ ఆస్తిగా భావిస్తున్న భారత్ దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే అమెరికా ఆందోళనలను పరిష్కరించేలా మధ్యస్థ విధానాన్ని భారత్ అన్వేషిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చాబహార్ పోర్టు నుంచి తన వస్తువులను సర్దుకొని వెళ్లిపోవడానికి భారత్ సిద్ధంగా లేదని పేర్కొన్నాయి. ప్రస్తుతం చర్చలు సంక్లిష్టంగా జరుగుతున్నట్లు వివరించాయి. కాగా చాబహార్ పోర్టులో కార్యకలాపాల నిర్వహణకు భారత్కు అమెరికా ఇచ్చిన గడువు ఏప్రిల్తో ముగియనుంది. గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవడంలో తమకు మద్దతివ్వని దేశాలపై సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. డెన్మార్క్, అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి డానిష్ రాజధానిలో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం పర్యటిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్ను తమకు అప్పగించాలని, తప్పనిసరైతే సైనిక చర్య కూడా వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరించారు. శ్వేత సౌధంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఔషధాలపై సుంకాలతో ఐరోపా దేశాలను తానెలా బెదిరించానో గ్రీన్లాండ్ విషయంలోనూ అలాగే చేస్తానని అన్నారు. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అవసరమంటూ పాతపాటే పాడారు. అటు మిత్రదేశం తమకు నమ్మక ద్రోహం చేస్తోందని డెన్మార్క్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నాటోలో ఉన్న తమపై బెదిరింపులకు దిగటం తగదని హితవు పలికింది. మిత్రదేశాల సాయంతో గ్రీన్లాండ్లో సైనిక మోహరింపులను పెంచుతామని స్పష్టం చేసింది. బీహార్ సీతామర్హి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్తో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి సైకిల్పై వెళ్తున్న 7వ తరగతి బాలుడిపై బోల్తా పడింది. రక్తపు మడుగులో బాలుడు పడి ఉంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. రోడ్డుపై పడిన చేపలను ఏరుకున్నారు కానీ ఒక్కరు కూడా బాలుడిని ఆసుపత్రికి తరలించేందుకు కానీ, అంబులెన్స్కు ఫోన్ చేసేందుకు కానీ, పోలీసులకు సమాచారం అందించేందుకు కానీ ప్రయత్నించలేదు. కాసేపటికి అక్కడికి వచ్చిన బాలుడి కుటుంబ సభ్యులు తమ బిడ్డను విగతజీవిగా చూసి విలపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చేపలు ఏరుకుంటున్న గుంపును చెదరగొట్టారు. రితేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
తాజా అంశాన్ని చూస్తున్నాం. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏ కొత్తపల్లిలో రెండు వర్గాలు తెదేపా వైకాపా వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రాళ్లు కర్రలతో ప్రతిదాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో తెదేపా వర్గీయులు గోవిందు గోపీలు గాయపడ్డారు. వీరికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వీడియోలు బయటకొచ్చాయి.